సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద కండిషన్ ఫర్ ఆర్థోగనాలిటీ ఆఫ్ కర్వ్స్ ax square plus by square is equal to 1 and a1x square plus b1y square is equal to 1, right? So yeah, సో ఇక్కడ ఏంటంటే మనకి దీని స్లోప్ కనుక్కోవాలి, దీని స్లోప్ కనుక్కోవాలి, మనం కండిషన్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆర్థోగనాలిటీ అనేసి, రైట్? అయితే ముందుగా మనము జనరల్గా ఏం చేస్తాము, 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి వీలు లేదు, ఎందుకంటే అంతా కూడా ఏంటంటే మనకి వేరియబుల్స్ ఉన్నాయి, అంటే నెంబర్స్ లేవు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లెటర్స్లో ఇచ్చాడు. ఎనీవే ఫస్ట్ మనం వాటిని సాల్వ్ చేద్దాం, ఒక కండిషన్ తెప్పించుకోవడానికి ట్రై చేద్దాం. సో అప్పుడేమవుద్ది, నాకు ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ a1x స్క్వేర్ ప్లస్ b1y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అయితే దీని నుంచి ఒక కండిషన్ ఏ విధంగా తెప్పించుకోవచ్చు అంటే, ఇది ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి రెండు 1 కాబట్టి సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా. నా లాజిక్ అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఆటోమేటిక్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి కూడా ఈక్వలే కదా. సో ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇదొక కండిషను, a1x స్క్వేర్ ప్లస్ b1y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇదొక కండిషన్. కాబట్టి ఆటోమేటిక్గా ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, నాకు ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a1x స్క్వేర్ ప్లస్ b1y స్క్వేర్. సో అప్పుడు x స్క్వేర్ టర్మ్స్ అంతా పక్క రాసుకోండి, y స్క్వేర్ టర్మ్స్ అంతా పక్క రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, నాకు ax స్క్వేర్ మైనస్ a1x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b1y స్క్వేర్ మైనస్ by స్క్వేర్. సో x స్క్వేర్ టర్మ్ కామన్ చేస్తాను నేను, అప్పుడు ఏమవుతుంది, నాకు a మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ టర్మ్ కామన్ చేస్తే b1 మైనస్ b. ఓకే, సో దీన్ని ఒక కండిషన్గా పెట్టుకుందాం, దీన్ని మనం ఒక కండిషన్గా పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు రైట్ ఫస్ట్ కర్వ్ తీసుకోండి, కన్సిడర్ కర్వ్ ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, నాకు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x, b ఇంటూ వై స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2y, పక్కన వెంటనే y డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 చేస్తే ఏమొస్తుంది, నాకు 0, 1 చేస్తే ఏమొస్తుంది, నాకు 0. సో దేర్ ఫోర్ మనకు వచ్చే కండిషన్ ఏమవుతుంది, నాకు 2 కామన్ తీసేసేయండి, ax ప్లస్ by y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 అవతల పోతే 0/2 అంటే 0 అయిపోవచ్చు. దేర్ ఫోర్ ఏమవుతుంది, నాకు ax ప్లస్ by y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ by y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax. సో దేర్ ఫోర్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax బై by మైనస్ ax బై by. ఇది మనకి వచ్చిన ఒక కండిషన్, రైట్? నెక్స్ట్ ఇంకో కర్వ్ తీసుకోండి, a1x స్క్వేర్ ప్లస్ b1y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సేమ్ అదే విధంగా వస్తుంది అన్నమాట. సో a1 ఇంటూ 2x ప్లస్ b1 ఇంటూ 2y, పక్కన వెంటనే y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ నాకు 2 కామన్ తీసుకుంటే a1x ప్లస్ b1y ఇంటూ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ a1x ప్లస్ b1y ఇంటూ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ b1y y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1x. సో దేర్ ఫోర్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1x బై b1y. సో ఇదేమో నాకు m1 అవుతుంది, ఇదేమో నాకు m2 అవుతుంది, ఇదేమో నాకు m2 అవుతుంది. అయితే క్వశ్చన్లో మనకు క్లియర్గా ఇచ్చేసాడు, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆర్థోగనాలిటీ. ఆర్థోగనాలిటీ అంటే రెండు కర్వ్స్ పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, పర్పెండిక్యులర్గా మీట్ అవుతున్నాయి. అప్పుడు వాటి యొక్క స్లోప్స్ ఏమవ్వాలి చూడండి, ఒక సెకండ్ రాస్తాను చూడండి. ఫస్ట్ 1 సెకండ్. సో అప్పుడు m1 ఏమవుతుంది, నాకు m1 ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, రైట్, పెన్తో రాస్తాను. m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax బై by, m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax బై by, m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1x బై b1y, m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1x బై b1y. అయితే
టూ కర్వ్స్ కానీ ఆర్థోగనల్గా మీట్ అవుతానంటే వాటి యొక్క స్లోప్స్ ఎలా ఉండాలి, వాటి యొక్క స్లోప్స్ ప్రోడక్ట్ అనేది -1 అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ కండిషన్ అనేది. చూడండి ఇక్కడ రాస్తాను చూడండి, 2 లైన్స్ కానీ 2 కర్వ్స్ కానీ ప్యారల్గా ఉన్నట్టయితే వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. అంటే m1 = m2 అవుతుంది ఇప్పుడు ప్యారల్ కండిషన్లో. పర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది -1 కావాలి. వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది -1 కావాలి. ఇది పర్పెండిక్యులర్ కండిషన్. సో దేర్ ఫోర్ మనకి ఆర్థోగోనల్ అంటే పర్పెండిక్యులర్ కాబట్టి దేర్ ఫోర్ m1 × m2 = ఎంత అవ్వాలి, -1. m1 అంటే ఎంత, -ax/by ఇంటూ m2 ఎంత, -a1x/b1y = -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, నాకు ప్లస్ అయిపోద్ది. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు నేను, aa1x2/bb1y² = -1. అప్పుడు ఏమవుతుంది నాకు, aa1x² -bb1y². ఇదొక కండిషన్ చూడండి. ఇక్కడేమో ఇదొక కండిషన్, ఇక్కడేమో ఇదొక కండిషన్, రైట్. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో మనకి వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ ఆఫ్ కర్వ్స్ అన్నాడు. అంటే లాస్ట్గా మనం ఫైనల్గా ఏం చేయాలంటే ఎక్స్లు వైలు ఉండకూడదు. చూడండి అప్పుడు ఏం చేస్తాను నేను, చూడండి లెట్ us సాల్వ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది మనకి, x² × a - a1 = y² × b1 - b. x² × a - a1 = y² × b1 - b, y² × b1 - b కదా, బై ఇది aa1x² = -bb1y². సో x² క్యాన్సిల్, y² క్యాన్సిల్. దేర్ ఫోర్ ఏమవుతుంది నాకు, a - a1/aa1 = పైన b1 - bని b - b1 రాసుకోండి, b - b1 బై కింద ఆ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. సో b1 ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఆ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, b1. ఓకే, ఇది కండిషన్ మనకి. సో దీన్ని కొంచెం సాల్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు a/aa1 స్ప్లిట్ చేసుకున్నా, -a1/aa1 = b/bb1 -b1/bb1. సో a క్యాన్సిల్, ఇక్కడ a1 క్యాన్సిల్, bb క్యాన్సిల్, ఇక్కడ b1 క్యాన్సిల్. సో దేర్ ఫోర్ 1/a1 - 1/a = 1/b1 - 1/b. ఇది రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ. చూడండి చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేశానంటే 2 కర్వ్స్ని సాల్వ్ చేసుకున్నా. జనరల్గా ఎందుకు అలా చేస్తామని, సాల్వింగ్ టు ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. బట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి వీలు లేదు కాబట్టి జస్ట్ సాల్వ్ చేసి ఒక లెవెల్కి తీసుకొని వచ్చి ఆపేసాను అనమాట. ఒక కండిషన్ తీసుకొని వచ్చుకున్నాను నేను, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నా. ఇంకా యాజ్ యూజువల్ ఏం చేస్తాం మనము, 2 కర్వ్స్ మన ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయమన్నాడు, వచ్చేసారు కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ కర్వ్ ఒక స్లోప్ కనుక్కున్నాను, సెకండ్ కర్వ్ ఒక స్లోప్ కనుక్కున్నాను. ఆర్థోగోనాలిటీ అంటే మీనింగ్ చెప్పాను. మీనింగ్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ కాబట్టి అకార్డింగ్ టు ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్స్ ఏమవ్వాలి మనకి, -1కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఈక్వల్ టు -1 వచ్చింది. ఇంకొక కండిషన్ వచ్చింది. సో ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ కండిషన్, ఆల్రెడీ వచ్చిన సెకండ్ కండిషన్ సాల్వ్ చేసుకున్నాను. ఎలా సాల్వ్ చేసుకున్నాను, డివైడ్ బై చేసుకున్నాను. అప్పుడు x² y² క్యాన్సిల్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్లో x y ఉండకూడదు అనమాట కండిషన్ అంటే. కాబట్టి డివైడ్ చేసుకున్నాను. సో నాకు ఒక రిక్వైర్డ్ కండిషన్ వచ్చిందనమాట. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ మేబీ ఫర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. మనకి జేఈ కానీ ఎంసెట్ కానీ స్ట్రైట్ క్వశ్చన్స్ అనమాట. ఇది 1/a1 - a 1/a = 1/b1 - 1/b. రైట్, థ్యాంక్ యూ.